ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలోకి నీరు చేరుకుంది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఉదయం అంతా ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. కాగా నగరంలో మరో 4 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ తగాదాలు ఉన్నాయంటూ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశమే చెంపపెట్టు కావాలని ఆయన పేర్కొన్నారు. నిరుపేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేస్తుందని, ఇలాంటి ప్రజా సంక్షేమం కోరే పార్టీలో పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఏమి లేకుండా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన వార్డుకు సంబంధించిన మండలానికి సంబంధించిన మీరందరూ 3 రోజులు అయిపోయిన వరకు ఈ 3 రోజులలో గ్రామానికి సంబంధించిన ఎవరు యాక్టివ్ ఉంటారు. గంట ముందు కాంగ్రెస్ పార్టీ మన ప్రోగ్రామ్ ఇస్తే వచ్చి ఆడ ఉద్యోగంలో దిగడానికి రెడీ ఉంటే అట్లాంటి కార్యకర్తలను మీరు పార్టీ అధ్యక్షులు చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అట్లనే మండలానికి సంబంధించిన బ్లాక్ సంబంధించిన డిసిసి సంబంధించిన ఇవన్నీ ఒక పార్టీ ఒక ఫార్ములా ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది. దానికంతా మీరు సహకరించాలి. ఎందుకంటే రాబోయే రోజులలో మనకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. మీరు అందరూ ఈ మధ్యకాలంలో ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ 2 ఎలక్షన్లో మీరు కష్టపడి మీరు చెప్తోడ్చి మీరందరూ కాంగ్రెస్ జెండా భుజం మీద పెట్టుకొని గెలిపించి మమ్మల్ని ఇక్కడ వేదిక మీదకి పంపిస్తే మళ్ళా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ కోసం మీరందరూ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఏదైనా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా మిమ్మల్ని అందరినీ భుజాలు పెట్టుకొని గెలిపించే బాధ్యత కూడా మాదే మేము చూసుకుంటాం. మేమందరం దీంతో పాటు చిన్న మనల్ని ఇవ్వడానికి మనల్ని కొంతమంది మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయం చెప్తున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది వాళ్ళు ముందర నుంచి వచ్చి పంచాయతీ పెట్టుకోవడానికి, ముందర నుంచి వచ్చి కొట్టడానికి సాధగాక శిఖండి రాజకీయాలు చేసి వెనుక నుంచి. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తాగుడుకు బానిసై కష్టాలను భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానించారు. స్థానికుల సమాచారం మేరకు సగడా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీం అక్కడికి చేరుకుని హత్యకు గల కారణాలను స్వీకరిస్తున్నారు. తదనంతరం అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.